శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి రోజు ఉపవాస కూడిక చాలా అద్భుతంగా దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4 జీవులు ఎగురుచున్న పక్షిరాజు వంటిది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 4 జీవుల స్వరూప వర్ణాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ చదువుకున్నాం కదండి. మొదటి జీవి సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుని ముఖం వంటిది, ఇంకా 4వదేమో ఎగురుచున్నటువంటి పక్షిరాజులు అని చెప్పేసి మాట్లాడుతున్నది. ఈ 4 జీవరాశులు కెరూబులని మనం నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా కెరూబుల మధ్య నివసించుస్తున్నాడని లేఖనాలు చాలాసార్లు సాక్ష్యం ఇచ్చారు దావీదు కీర్తనకారుడు. అంతేకాకుండా యెహెజ్కేలు ప్రవక్త కూడా తాను చూచినటువంటి దేవుని యొక్క సింహాసనం యొక్క దర్శనంలో వివరిస్తూ ఆ దైవ సింహాసనానికి అతి సన్నిహితంగా 4 జీవరాశులు ఉంటాయని ప్రస్తావించాడు యెహెజ్కేలు ప్రవక్త. అవును, యెహెజ్కేలు రాసినటువంటి ఆ 4 జీవరాశుల స్వరూపం చాలా వరకు యోహాను రాసిన పోలికలతోనే కలిసి ఉంటున్నాయి ప్రియులారా. అందుచేత కెబూరా నది దగ్గర యెహెజ్కేలు రాసినటువంటి పరలోక జీవరాశులో పద్మాసులో యోహాను చూసినటువంటి ఈ దర్శనం కూడా అదేనని చెప్పేసి మనం నమ్మచ్చు. కెరూబులు నేను గుర్తుపట్టితిని అని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. పిల్లలు గమనించండి, కెరూబులు అనే మాట ప్రకటన గ్రంథంలో లేదు. అందుని బట్టి 4 జీవరాశులను బట్టి నేను అదే ఉండొచ్చేమో అనుకుంటూ ఉంటున్నా. ఈ కెరూబులు సృష్టించడంలో 4 ప్రధాన విభాగాలు మనం వివరించి చూసినట్లయితే కొంతమంది ఏ విధంగా అంటున్నారంటే, సింహము అడవిలోని క్రూరముగాలకి సాదృశ్యముగా ఉన్నాయని, దూడ సాధు జంతు ప్రతినిధికి సాక్ష్యమని, మనుష్య ముఖానికి కలిగినటువంటి జీవ మానవ జాతికి సాదృశ్యమైనటువంటిదని, పక్షరాజు ఆకాశ పక్షులన్నిటికీ కూడా అది ప్రతినిధిగా ఉంటుందని చెప్పేసి వర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వర్ణన గురించి మరింత లోతుగా రేపటి దినంలో కూడా మేము మాట్లాడుతాను. ఏదేమైనా కూడా ప్రకటన గ్రంథంలో చెప్తున్న ప్రతి మాట ఒక్కొక్కటి కూడా చాలా కఠినమైనటువంటి మాటలు, అర్థం చేసుకోవడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ 4 జీవరాశుల గురించి రేపటి దినంలో కూడా ప్రస్తావిస్తాను. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఇక రేపటి దినంలో జరుగుతున్నటువంటి ఆరాధన కూడా రండి. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస కూడికలు కూడా పాల్గొని దైవాశీస్సులు పొందుకుంటారని విశ్వాసంగా నమ్ముచున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఒక్కొక్కటిగా మేము ధ్యానిస్తున్నాం. అవి పూర్తిగా మేము అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానయుక్తమైన మనస్సు మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.